హలో పిల్లలు, ఈరోజు మరో లెసన్తో మీ ముందుకొచ్చాను. అనగనగా ఒక అడవిలో జంతువులున్నాయి. ఆ జంతువులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన వ్యాధి వచ్చింది. వాటిని మనము ఫస్ట్ ఎయిడ్ చేసి బాగు చేద్దాము. అడవిలో ఉన్న జంతువులేవనగా లయన్, rabbit, cat, hippopotamus, జిరాఫీ, ఫ్రాగ్ మరియు టెడ్డీ బియర్, కౌ, మంకీ, డాగ్. ఇప్పుడు మనము మంకీని క్లీన్ చేద్దాము. ఓయమ్మో, మంకీ చెవులో బ్యాక్టీరియా ఉన్నది. వీటిని మనము ఇయర్ బడ్స్తో క్లీన్ చేద్దాము. మరి ఆ బబుల్స్నేమో డ్రాప్స్ వేసి నయం చేద్దాము. డ్రాప్స్ వేస్తే నయమైపోతున్నాయి పిల్లలు. ఈ బగ్స్ వేలాడుతున్నాయి. ఈ బగ్స్ని నలిపేద్దాము. కోతికి నయమైపోయింది. ఇప్పుడు మంకీ హ్యాపీ. ఇప్పుడు మనము కౌని తీసుకుందాము. అయ్యో బాబోయ్, కవ్వు కన్ని గీసుకుపోయినాయి. వీటికి మనం బ్యాండెడ్తో నయం చేద్దాము. బ్యాండెడ్ వేసేసాము. కవ్వు కూడా హ్యాపీ. మరి ఇప్పుడు మనము డాగ్ని తీసుకున్నాం. డాగ్ వెంట్రుకలలో హెయిర్లు దానికి అన్ని బగ్స్ ఉన్నాయి పిల్లలు. ఈ బాక్స్ని మనము కోంబుతోని క్లీన్ చేద్దాము. కోంబుతో క్లీన్ చేద్దాము. కోంబుతో క్లీన్ చేసినాక మరికొన్ని బగ్స్ వచ్చినాయి. వాటిని చంపేద్దాము పిల్లలు. నలిపేద్దాము పిల్లలు. ఇప్పుడు డాగ్ కూడా హ్యాపీ అయిపోయింది. ఇప్పుడు టెడ్డీ బేర్కి మొత్తం బబుల్స్ వచ్చాయి. ఈ టెడ్డీ బేర్ని ఫస్ట్ మనము ఇంజెక్ట్ చేసి దానిలో ఉన్న పస్సును తీసేద్దాము. టెడ్డీ బేర్ బాగా బాధపడుచున్నది. చాలా పెయిన్ ఉన్నది. చాలా గాయాలైనాయి. ఇప్పుడు ఈ గాయాలకి మనము ఆయింట్మెంట్ రాద్దాము పిల్లలు. ఆయింట్మెంట్ యాంటీబయాటిక్. దాని గాయాలన్నీ నయం చేస్తుంది యాంటీమెంట్. గాయాలన్నీ నయమైపోయినాయి పిల్లలు. ఇప్పుడు టెడ్డీ బేర్ హ్యాపీ అయిపోయింది. ఇప్పుడు మనము అడవిలో ఉన్న జంతువులలో నుంచి మనము ఫ్రాగ్ని తీసుకుందాము. ఫ్రాగ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి పిల్లలు. ఇన్ఫెక్షన్ అయింది. ఈ ఫ్రాగ్ కళ్ళల్లో మనము డ్రాప్స్ వేద్దాము. నయమైపోతుంది ఫ్రాగ్కి. డ్రాప్స్ వేద్దాము. ఒక ఐ నయమైపోయింది. ఇంకొక ఐలో కూడా మనం డ్రాప్స్ వేద్దాము. ఫ్రాగ్ కళ్ళు నయమైపోయినాయి. ఫ్రాగ్ ఈజ్ హ్యాపీ.
మనము హిప్పోపోటమస్ని తీద్దాము. హిప్పోపోటమస్ కడుపు కింద ర్యాషెస్ అయినాయి. ఈ ర్యాషెస్ని మనం నయం చేద్దాము. హిప్పోపోటమస్ హ్యాపీగా వాటర్లో ఆడుతుంది. ఇప్పుడు మనము క్యాట్ని తీద్దాము. క్యాట్కి ఫుల్ డస్ట్ అంటింది. నెయిల్స్ కూడా బాగా పెరిగాయి. ఫస్ట్ మనము క్లీన్ చేద్దాము. కట్టర్తో నెయిల్స్ కట్ చేద్దామా పిల్లలు? క్యాట్ కూడా హ్యాపీ అయింది. హ్యాపీ. ఇప్పుడు మనము జిరాఫీకి నయం చేద్దాము. జిరాఫీ ఎముకలను సెట్ చేద్దాము పిల్లలు. జిరాఫీ మెడ దగ్గర అయితే స్వెల్లింగ్ వచ్చింది. ఎముకలను సెట్ చేద్దాము. ఎముకలు అయితే సెట్ అయిపోయినాయి. జిరాఫీ హ్యాపీ అయిపోయింది పిల్లలు. మరి ఇప్పుడు ర్యాబిట్ని తీసుకుందాము పిల్లలు. ర్యాబిట్ కన్ని లీవ్స్ అతుక్కున్నాయి పిల్లలు. ర్యాబిట్కి ఇప్పుడు మనం ఎయిర్ బ్లోయర్తో ర్యాబిట్ని క్లీన్ చేద్దాం పిల్లలు. ఎయిర్ బ్లోయర్తో లీవ్స్ని తొలగిద్దాము పిల్లలు. ఎయిర్ కొడుతుంటే లీవ్స్ అన్నీ పోతున్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి పిల్లలు. ఎయిర్ బ్లో చేసే కొద్దీ లీవ్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు ర్యాబిట్ కూడా హ్యాపీ. మరి ఇప్పుడు మనం లాయన్ని తీసుకుందాము. లాయన్ నోట్లో అన్ని ఫంగస్ బ్యాక్టీరియా ఉన్నది పిల్లలు. మనము వాటిని చంపేద్దాము పిన్తోని. ఆ బగ్స్ని మొత్తం పిన్నుతోని తీసేద్దాము. లాయన్ టీత్ అయితే బాగాలేవు కాబట్టి బ్రష్ చేద్దాము పిల్లలు. బ్రష్ చేద్దాము పేస్ట్తో. పైన పళ్ళు కూడా బ్రష్ చేద్దాము పిల్లలు. వావ్, తెల్లగా అయిపోయినాయి. లాయన్ కూడా హ్యాపీ పిల్లలు. అన్ని జంతువులన్నీ హ్యాపీ అయిపోయినాయి. మరికొన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ పిల్లలు. టేక్ కేర్.